तत्सवितुर्वरं रूपं ज्योतिः परस्य धीमहि यन्नः सत्येन दीपयेत्। ओम। ఇవాళ మనము శ్రీ అరవిందుల యోగ సాధనలో ముఖ్యమైన అంశం చైత్య పురుషుడు, సైకిక్ బీయింగ్. ఈ అంశంపై ఇవాళ రెండవ సత్సంగం మనం చేసుకుంటున్నాము. క్రితం వారము మనము మొదటి సత్సంగం చేసుకున్నప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ గురించి మనం కొద్దిగా డిస్కస్ చేసుకున్నాము. అసలు అన్ని ఆధ్యాత్మిక మార్గాలకు కేంద్ర బిందువు ఏమిటి అంటే ఆత్మసాక్షాత్కారం. శ్రీ అరవిందుల యోగంలో అంతరాత్మని సైకిక్ బీయింగ్ అంటారు. వారు మనకి ఏం చెప్పారంటే, అంతరాత్మ సాక్షాత్కారం కావాలి అనుకుంటే మనము ఒక ఆంతరంగిక ప్రయాణం చేయాలి. ఈ ఆంతరంగిక ప్రయాణంలో 3 స్థాయిలు మనము గమనించుకుంటున్నాము. ఒకటి బాహ్య చైతన్యము, 2 ఆంతరంగిక చైతన్యము, 3 అంతరాత్మ. ఈ ప్రయాణము మనలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, బాహ్య చైతన్యం నుంచి ముందు కొద్దిగా ఉపసంహరించుకొని ముందు అంతఃచైతన్యంలోకి ఎలా వెళ్ళాలి, ఆ తర్వాత అంతఃచైతన్యం నుంచి అంతరాత్మకి ఎలా చేరాలి. ఇక్కడ మనము గమనించవలసింది ఒక చిన్న సటిల్ ఆస్పెక్ట్ ఒకటి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం 3 చెప్పుకున్నాం: బాహ్య చైతన్యము, అంతఃచైతన్యము, అంతరాత్మ. అలాగే శ్రీ అరవిందుల యోగంలో ఇంకొక ట్రినిటీ ఉంది మనం మాట్లాడేది: ఫిజికల్, వైటల్, మెంటల్. భౌతికము, ప్రాణికము, మానసికం. ఈ 2 ఓవర్లాప్ అవుతాయి. ఎలాగా? మనము ఫిజికల్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇక్కడ కూడా అవుటర్ ఫిజికల్, ఇన్నర్ ఫిజికల్. వైటల్ గురించి మాట్లాడితే అవుటర్, ఇన్నర్. మళ్ళీ మెంటల్ గురించి మాట్లాడితే అవుటర్, ఇన్నర్. ఇదేంటండి కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంది. అవుటర్ మెంటల్ ఏమిటి, ఇన్నర్ మెంటల్ ఏమిటి? ఇవి చైతన్య స్థాయిలు. ఇవి దీస్ ఆర్ నాట్ ఫిజికల్ బౌండరీస్, దీస్ ఆర్ అవర్ కాన్షియస్నెస్ స్టేట్స్. అవి మనము పట్టుకుంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను ఇప్పుడే ట్రాఫిక్లోంచి వచ్చాను, హారన్లు మోగుతున్నాయి, ఆటో డ్రైవర్లు కట్ చేస్తున్నారు, కుకట్పల్లి నుంచి ఒక 25 కిలోమీటర్లు వస్తే నా చైతన్యం ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ ఇంద్రియాలతో అది పూర్తిగా బహిర్గతమై ఉండి, అక్కడ నేను ఎట్లా మేనేజ్ చేసుకుంటూ టైంకి రాగలను అనే దీంట్లో పూర్తిగా బాహ్యం వైపుకు ఉంటుంది నా చైతన్యం అంతా. అవుటర్ కాన్షియస్నెస్, మై మైండ్ ఇస్ కాన్స్టెంట్లీ ఇన్ ది అవుటర్ కాన్షియస్నెస్. మరి మానసికం ఏమిటండి? వాట్ ఈస్ ఇన్నర్ మెంటల్? ఇక్కడికి వచ్చి ధ్యానానికి 1 అరగంట కూర్చుంటాను. మనం ఇక్కడికి వచ్చి ధ్యానానికి 1 అరగంట కూర్చున్నప్పుడు మన మానసిక స్థాయి ఎలా ఉంటుంది? ఒక ప్రశాంతతతో నిండి ఉంటుంది, ఒక సైలెన్స్తో నిండి ఉంటుంది, ఒక పీస్తో నిండి ఉంటుంది, ఒక విశాలత్వంతో నిండి ఉంటుంది. ఇది మన ఇన్నర్ మానసికం, ఇది మన అంతర్మానసికం. అదే మైండ్ ఒక సెట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్లో ఇట్ ఈస్ అవుట్ సైడ్, థ్రోన్ అవుట్, కంటిన్యూస్లీ యాజిటేటెడ్, కంటిన్యూస్లీ ఫిగరింగ్ అవుట్. ఇంకొక సెట్లో ఇట్ ఈస్ గ్యాదర్డ్, స్టేషనరీ, స్టేబుల్, కామ్, డీప్, వైడ్. దిస్ ఈస్ అవుటర్ మెంటల్ అండ్ ఇన్నర్ మెంటల్. సేమ్ థింగ్ విత్ ప్రాణమయ కోశం. మనకేమవుతుంది? ఉద్వేగాలు వచ్చి రజోగుణం ప్రజ్వలినప్పుడు మన ఇమోషన్స్ ఎట్లా ఉంటాయి? ఎవరన్నా మనం ఏదైనా ఇన్సల్ట్ చేసినా, మనం ఏదైనా ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళినా, మనకి ఏదైనా జరగకూడని జరిగే బాధ వచ్చినా, ఇలాంటివన్నిట్లో ఏమవుతుంది? ఆ ఉద్వేగాలన్నీ అటు ప్రవహిస్తూ ఉంటాయి. కానీ మనము కనుక అవే ఇమోషన్స్ని అబ్జర్వ్ చేసి, ఎప్పుడైతే మన ఇమోషనల్ బీయింగ్, ప్రాణికము భక్తితో నిండి ఉంటుందో, ప్రేమతో నిండి ఉంటుందో, కరుణతో నిండి ఉంటుందో, ఆప్యాయతతో నిండి ఉంటుందో, ఒక పూర్తి పరిపూర్ణత, సరెండర్తో నిండి ఉంటుందో, కళ్ళంపడి నీళ్ళు ఎప్పుడైతే దైవాన్ని తలుచుకుని ఆనంద భాష్పాలు వస్తాయి, అవి ఏంటి? అది ఇమోషనే. కానీ అది ఎలాంటి ఇమోషను?
అది దైవం వైపు తిరిగినది, ఆంతరంగిక వైపు తిరిగింది. సో దెర్ ఇస్ అ అవుటర్ ఎమోషన్, దెర్ ఇస్ అన్ ఇన్నర్ ఎమోషన్. సో ఈ డిఫరెన్స్ శ్రీ అరవిందుల వారు మనకి బోధిస్తున్నారన్నమాట. సో అవుటర్ బీయింగ్ బాహ్య సత్తా లేకపోతే బాహ్య చైతన్యము, ఇన్నర్ బీయింగ్ అంతఃసత్తా లేకపోతే అంతరంగిక చైతన్యము, తర్వాత ఇన్మోస్ట్ బీయింగ్. ఫిజికల్లో, వైటల్లో, మెంటల్లో కూడా, ప్రాణికంలో, భౌతికంలో, మానసికంలో కూడా మనలో ఉన్న కొన్ని చైతన్య స్థాయిలు మనని బయటికి లాగుతూ ఉంటాయి, కొన్ని మనని లోపల నిలబెడుతూ ఉంటాయి. సో ఇది అవుటర్ అండ్ ఇన్నర్. సో ఈ ఫ్రేమ్వర్క్ అర్థమైతే మనకి ఇవాళ మనం మాట్లాడుకునేది ఈజీగా అర్థమవుతుంది. కాకపోతే లాస్ట్ టైం మనం బాహ్య చైతన్యం గురించి మాట్లాడుకున్నాము, బాహ్య సత్తా గురించి మాట్లాడుకున్నాము, అవుటర్ బీయింగ్ వి స్పోక్ అబౌట్. నౌ దిస్ ఎంటైర్ సెషన్ ఈస్ అబౌట్ ఇన్నర్ బీయింగ్. మీకు ఒక ఇంపార్టెంట్ మాట చెప్పాలంటే, ఇవాళ మనము కవర్ చేసే టాపిక్ ఏదైతే ఉన్నదో మనందరికీ కూడా ఆధ్యాత్మికం వైపు నిజంగా ఒక స్ట్రాంగ్ ఫస్ట్ స్టెప్ పెట్టాలంటే ఇవాళ టాపిక్ యాక్చువల్గా ఇన్నర్ బీయింగ్, ఆంతరంగిక సత్తా. ఇది మనం తెలుసుకోవాలి. ఏ లెవెల్లో ఉన్న మనిషి అయినా, ధార్మికమైన, ఆధ్యాత్మికమైన, మెడిటేషన్ చేసేవాడైనా, ప్రాణాయామం చేసేవాడైనా, హఠయోగం చేసేవాడైనా, రాజయోగం చేసేవాడు, ఏది చేసినా చివరికి ఈ ఆంతరంగిక చైతన్యాన్ని గుర్తిస్తేనే మనం ఆధ్యాత్మిక వైపు ముందుకెళ్తాం. అది గుర్తించినప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఇంకో క్లారిఫికేషన్ ఉంది. ఏమిటి అంటే, బాహ్య చైతన్యము, అంతరంగిక చైతన్యము, అంతరాత్మ. మనకి ఎలా అనిపిస్తుంది అంటే, కొండపల్లి బొమ్మలు ఉంటాయే, పెద్ద బొమ్మ, పెద్ద బొమ్మలో చిన్న బొమ్మ, చిన్న బొమ్మలో చిన్న బొమ్మ, ఇలా అనుకుంటాం మనం. కానీ యాక్చువల్లీ అది కాదు. వీటి ఇంగ్లీష్లో రష్యన్ డాల్స్ అంటారు, మనం కొండపల్లి బొమ్మలు అనుకుంటూ ఉంటాం ఒక దాంట్లో ఒకటి. సో బేసికలీ బాహ్య చైతన్యం నాది ఇంత ఉంటే ఆంతరంగిక చైతన్యం దీనికంటే కొద్దిగా తక్కువ ఉండదు, లోపల ఎక్కడో అంతరాత్మ ఉంటుంది. అది మన మెంటల్ కన్సెప్షన్. ఈ డైమెన్షనాలిటీ ఏదైతే ఉందో, ఫిజికల్లో మనం ఏమిటి, లెంగ్త్, బ్రెడ్త్, విడ్త్, 3 డైమెన్షన్స్. ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం ఇది చూసినప్పుడు ఇది లెంగ్త్, బ్రెడ్త్ అండ్ విడ్త్ కాదు, ఇది సటిల్నెస్ నుంచి ఆధారపడి ఉంటుంది. సటిల్నెస్. ద ఇన్నర్ బీయింగ్ ఈజ్ మోర్ సటిల్ దెన్ ది అవుటర్ బీయింగ్. స్థూలంగా ఉండేది బాహ్య చైతన్యము, సూక్ష్మంగా ఉండేది అంతరంగిక చైతన్యము. ఆ అంతరంగిక చైతన్యం ఎప్పుడైతే విశాలత్వాన్ని తీసుకుంటుందో, ద ఇన్నర్ బీయింగ్ కెన్ బి మచ్ వైడర్ దెన్ ద ఫిజికల్ బీయింగ్, బట్ ఇట్ ఈస్ మచ్ మోర్ సటిల్. ఇది మనం గ్రాస్ప్ చేసుకోవాలి. ఆధ్యాత్మిక చైతన్యంలో మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే, మనం ఒక స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటే, మన చైతన్యము పరిశుద్ధత చెంది చెంది సూక్ష్మంగా మారుతూ ఉండాలి. తమోగుణంతో, రజోగుణంతో ఉన్న చైతన్యాన్ని మనము కొద్దిగా స్థూల చైతన్యము అంటాము. సత్వగుణం వైపుకి ఉండి ఆ ఇమోషన్స్ రిఫైన్డ్గా ఉండి, ఆ మనస్సు రిఫైన్డ్గా ఉంటే అది సూక్ష్మ చైతన్యము అంటాము. సో మన ఇన్నర్ బీయింగ్ ఏదైతే ఉందో, దట్ ఇన్నర్ బీయింగ్ కెన్ బి బిగ్గర్ దెన్ అవర్ ఫిజికల్ బాడీ. దట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో. ఒకసారి మదర్ ఒక ఆయన గురించి చూపించి, కెన్ యూ నాట్ సీ హిస్ సైకిక్ బీయింగ్, ఇట్ ఈస్ బిగ్గర్ దెన్ హిస్ ఫిజికల్ బాడీ అని చెప్పారు. ఆయన అంతరాత్మ దాని ఏమంటారు, ఇట్ ఈస్ సో బిగ్ ఇన్ ఇట్స్ ఓరా, ఇన్ ఇట్స్ సైజ్, దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ భౌతికం నుంచి పెద్దదిగా ఉంది. అంటే ఆ జ్వాల ఎంత సాధనతో ముందుకు వెళ్తుందో చూడండి. లస్టర్ అంటాం మనం ఇంగ్లీష్లో, దానికి సరిగ్గా తెలుగు పదం నాకు తెలియదు. లస్టర్ అంటే ల్యాంప్ ఇంతే ఉంటుంది, కానీ దాని చుట్టుపక్కల మనకి ఒక మంచి బ్రైట్నెస్ ఉంటుంది, చూసారా? ఆ బ్రైట్నెస్ అంతరాత్మ నుంచి ఎంతవరకు ఉంది అంటే ఫిజికల్ బాడీని అధిగమించి ఉంది. సో ఇది మనం ఒకటి చూసుకోవాలి. మనం ద ఇన్నర్ బీయింగ్ ఈజ్ మోర్ సటిల్ దెన్ ది అవుటర్ బీయింగ్. అండ్ మన తిప్పలంతా ఏమిటి అంటే, ఇప్పుడు ఎట్లాగైనా సరే మనము ఈ ఇన్నర్ బీయింగ్ ఎట్లా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడి నుంచి ఇవాళ టాపిక్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రడక్షను, తర్వాత డీటెయిల్స్. అజ్ఞానము నుండి బయటపడటానికి మొదటి అడుగు ఈ బాహ్య చైతన్యము మన ఆత్మ కాదని, మనం కాదని, మన నిజమైన వ్యక్తిత్వము కాదని గుర్తించాలి.
ఇది కేవలము బాహ్య జీవనం యొక్క ప్రయోజనాల కోసం తాత్కాలికంగా ఏర్పడిన ఒక ఉపరితల నిర్మాణం మాత్రమే ఈ బాహ్య చైతన్యం. బాహ్య సత్తా మన వ్యక్తీకరణకు ఒక పరికరం మాత్రమే. ఇది మన ఆత్మ కాదు. బాహ్య చైతన్యంతో మనం తాదాత్మ్యం చెందకూడదు. ఇది వ్యక్తపరిచేది అజ్ఞాన ప్రకృతిచే రూపొందింపబడిన ఒక వ్యక్తిత్వం మాత్రమే. సో బేసిక్గా మనము ఏదైతే నేను అనుకుంటామో అది నువ్వు కాదు అని చెప్పేస్తున్నారు. ఫండమెంటలీ అది వచ్చింది గొడవ మనకి. ఇక్కడ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ స్పిరిచువల్ లైఫ్, దాట్ విచ్ వీ సీ, దాట్ విచ్ వీ థింక్ వీఆర్ నాట్. ఇక్కడే సగం మంది బోల్తా పడిపోతారు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మనిషి తనను తాను తెలుసుకోవాలి. తనను, ప్రపంచాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడానికి తన బాహ్య రూపాన్ని, ఈ భౌతిక ప్రపంచం యొక్క బాహ్య రూపాన్ని దాటి లోతుల్లోకి ప్రవేశించాలి. తన వ్యక్తిత్వంలోని ఇన్నర్ మెంటల్, ఇన్నర్ వైటల్, ఇన్నర్ ఫిజికల్ అంటే అంతర్మానసికము, అంతఃప్రాణికము, అంతఃభౌతికము మరియు చైత్య పురుషుడు, ఈ భాగాల శక్తులను, కదలికలను తెలుసుకోవటం ద్వారా ఈ అంతఃసత్తాతో మనకి అవగాహన ఏర్పడుతుంది. ఇది మనం అనుకోవడమే కాదు, స్వామి వివేకానంద కూడా అదే అన్నారు. ఆయన ఒక మంచి ఆర్టికల్ ఉంది, ద రియల్ మ్యాన్ అండ్ అపారెంట్ మ్యాన్. అంటే కనపడే మనిషి, నిజమైన మనిషి. కనపడే వ్యక్తిత్వము, నిజమైన వ్యక్తిత్వం ఏమిటి? ద అపారెంట్ మ్యాన్ ఈజ్ అ బండల్ ఆఫ్ డిజైర్స్ అండ్ ఫియర్స్. దట్ ఈస్ నాట్ అవర్ ట్రూ నేచర్, రియల్ నేచర్. ద రియల్ మ్యాన్ ఈజ్ వన్ అండ్ ఇన్ఫినిట్. ద అపారెంట్ మ్యాన్ ఈజ్ మెనీ. ఆయన ఒక ఆర్టికల్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత చూడండి మీరు. I was speaking, ఇప్పుడు శ్రీ అరవిందుల వారు చెప్తున్నారు, I was speaking of the inner mental, inner vital and inner physical. In order to reach the hidden seat of the psychic, one has to first pass through these things. When one leaves the outer consciousness and goes inside, it is here that one enters. The emotional vital is the most direct road, for the seat of the psychic is just behind the emotional heart center. It is absolutely necessary for our purpose, that one should become conscious of these inner regions. ఈ ఆంతరంగిక ప్రదేశాల గురించి మనకు అవగాహన, జాగృతం కావాలి. For if they are not awake, then the psychic being has no proper and sufficient instrumentation for its activities. It has then only the outer mind and outer vital and body for its means, and these are too small and narrow and obscure. You as yet have been able to enter the outskirts. By becoming more conscious there and going deeper, one can reach the psychic, the safe refuge. ఇక్కడ శ్రీరంగులు ఏం చెప్తున్నారంటే, మనకి బాహ్య సత్తా గురించి తెలుసు, మనం నామరూపాలతో కూడిన ఈ దేహం గురించి ఇవన్నీ మనకు తెలుసు, మనకు అంతరాత్మ తెలుసు. కానీ ఈ రెండింటి మధ్య ఇప్పుడు ఒక అగాధం ఉన్నది. ఆ అగాధం ఏమిటి అంటే ఇన్నర్ బీయింగ్, మన ఆంతరంగిక చైతన్యం, మన కాన్షియస్నెస్లో. ఇది ఇది ఓన్లీ థియరీ కాదండి, ఇది అనుభూతులు కూడా. కొంతమంది మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు ఉన్నట్టుండి స్ప్రో కోల్పోయి నిద్రలో వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతారు. ఆ నిద్రపోయానండి అని మళ్ళీ బయటకు వస్తారు. అది నిద్ర కాదు యాక్చువల్గా. అదేంటంటే మన డీప్ ఇన్నర్ కాన్షియస్నెస్కి, మన అవుటర్ కాన్షియస్నెస్కి మధ్యలో మనం వారధులు కట్టలేదు ఇంకా. ఆ చైతన్య స్థాయిలో ఒక రకంగా చెప్పాలంటే వాటి స్పృహ మనకి లేదు. వీ హ్యావ్ నాట్ స్పెంట్ టైమ్ రెగ్యులర్లీ దేర్. ఇప్పుడు ఏదైనా సరే ఎప్పుడు బలపడుతుంది, మనం రెగ్యులర్గా ఆ ప్రయత్నం చేస్తే అది బలపడుతుంది. మనకి యాంగర్ కంట్రోల్ చేయాలి, రెగ్యులర్గా చేస్తే బలపడుతుంది అది. మనం ఆ అంతరంగిక చైతన్యాల్లో అసలు మనం టైం స్పెండ్ చేయలేదు, ఆ వారధులు మనం కట్టలేదు. అందుకని ఏమవుతుంది, మనం ఇట్లా ప్రయాణం చేస్తాం, లోపలికి వెళ్ళగానే పడిపోతాం, తర్వాత మళ్ళీ ఇట్లా వస్తాం, బయటకు వచ్చేస్తాం.
మీరేమంటున్నారంటే యూ మస్ట్ బికమ్ కాన్షియస్ ఆఫ్ ద ఇన్నర్ రీజియన్స్, ఈ ఆంతరంగిక ప్రదేశాలు, ఈ అంతర్ముఖమై ఆ అంతర్ముఖంలో మనము టైం గడపాలి. గడిపినప్పుడు ముందు ఏమవుతుంది, కచరా అంతా కనపడుతుంది మనకి, ఇమోషన్స్, మైండ్ అంతా అల్లకల్లోలం కనపడుతుంది. ఒక 10 రోజుల తర్వాత ఏమవుతుంది, ఒక ప్రశాంతంగా నిశ్చలంగా మనం ఉండగలుగుతాం. అంటే మనం 2 స్టెప్స్ వేసామన్నమాట అక్కడ. అది మనం ఇంకా గాఢంగా లోపలికి వెళ్తున్న కొద్దీ మనకి తెలుస్తాయి ఆ ప్రదేశాలు ఏమిటి. సో శ్రీ అరవిందుల వారు ఏమంటారంటే ఆ ప్రదేశాల్లో నీకు స్పృహ నీకు లేనప్పుడు ఏమవుతుంది అంటే, ఒకవేళ ఎనీ ఛాన్స్తో మన అంతరాత్మ సాక్షాత్కారమై ముందుకు వద్దామంటే మళ్ళీ ఇటు నుంచి వచ్చినప్పుడు కూడా ఆఘాతంలో పడిపోతాం మళ్ళీ మనం. ఎందుకంటే బయట ఉన్నదంతా ఏమిటి, బాహ్య స్పర్శ. అది సరిపోదు. మన ఆత్మ చైతన్యం యొక్క శక్తి మన లోకంలో పని చేయాలి అనుకుంటే మన అంతరంగిక చైతన్యం దృఢం అవ్వాలి. పూర్తిగా బాహ్య చైతన్యంతో పని చేయలేదు అంతరాత్మ, ఎందుకంటే ద గ్యాప్ ఇస్ టూ వైడ్. సో బ్రిడ్జెస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మనము మన చైతన్యంలో ఉన్న గ్యాప్స్ని ఫిలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలాగా, ఆ చైతన్యం దగ్గరికి వెళ్ళడం, అక్కడ వెయిట్ చేయడం కాసేపు, అక్కడ స్పృహ పెంచుకోవడం, అక్కడ దాన్ని అర్థం చేసుకోవడం, అక్కడ ఉండే ఫీలింగ్స్ ఏమిటి, థాట్స్ ఏమిటి, ఇమోషన్స్ ఏమిటి, ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే కొద్దిగా సైడ్ టాపిక్ కానీ ఇక్కడ కవర్ చేసేస్తాను నేను. ఏమంటున్నారంటే ఇక్కడ శ్రీ అరవిందుల వారు మన హృదయస్థానం గురించి మాట్లాడుతున్నారు. ఈ హృదయస్థానంలోనండి యాక్చువల్గా చాలా లేయర్స్ ఉన్నాయి, మనకి తెలియదు ఇవి. ఇక్కడ ఏమేమి లేయర్స్ ఉన్నాయి, అనాహత చక్రం ఎక్కడుంది, హృదయస్థానంలో ఉంది. అహంకారం ఎక్కడుంది, నేను చెయ్యి ఇక్కడే పెడతాం కదా, నేను చెయ్యి ఇక్కడ పెట్టాం కదా, అహంకారం ఇక్కడే ఉంటుంది. తర్వాత ఇమోషనల్ సెంటర్, మన ఇమోషన్స్ అన్నీ ఇప్పుడు ఒక డీప్ పెయిన్, బాధ వచ్చినప్పుడు ఎక్కడ తగులుతుంది మనకి, ఇక్కడే తగులుతుంది మనకి. ఆస్క్ ఎనీ బాయ్ ఆర్ గర్ల్ హూ హెస్ ఫాలన్ ఇన్ లవ్ అండ్ హ్యాస్ అ హార్ట్ బ్రేక్, ఎక్కడ, హార్ట్ బ్రేక్ ఇక్కడే, స్పిరిచువల్ హార్ట్ సెంటరు ఇక్కడే, అనాహత చక్రము ఇక్కడే, ఈగో సెంట్రిసిటీ ఇక్కడే, ఇమోషనల్ సెంటర్ ఇక్కడే, వీటన్నిటి వెనకాల ఉన్న అంతరాత్మ కూడా ఇక్కడే. సో ఎన్నున్నాయి చూడండి, దాదాపు 5 ఉన్నాయి మన హృదయస్థానంలో. దెర్ ఆర్ 5 different states of consciousness that exist there. And Sri Aurobindo is saying that as you are trying to reach the psychic అంతరాత్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత ఈ ఇమోషనల్ సెంటర్ నుంచే వెళ్తాం మనం, బైపాస్ చేయడానికి ఉండదు. అలాంటప్పుడు ఎలా ఉంటుంది అంటే కరుణ విపరీతంగా పెరిగిపోతుంది మనకి, సెన్సిటివిటీ విపరీతంగా పెరిగిపోతుంది మనకి. ఈ డివైన్ స్పిరిచువల్ వైబ్రేషన్స్ అండ్ ఫీలింగ్స్ బాగా పెరిగిపోతాయి మనకి అక్కడికి వెళ్ళే కొద్దీ, ఆ లోపలికి వెళ్ళే కొద్దీ. ఇది నేను వ్యక్తిగతంగా చూశాను కొంతమందిలో ఆ మార్పులు రావడం. ఏదైతే ఆ కఠోరత్వం ఉంటుందో అది నెమ్మదిగా కరిగిపోతుంది. ఆ కఠోరమైన మాటలు రావు, సాత్వికమైన మాటలే వస్తాయి వాళ్ళకి. ఆ లౌకికమైన ప్రక్రియలో వాళ్ళు పూర్వాశ్రమంలో కనుక ఆనందం పొందగలిగితే ఇప్పుడు ఒక రకంగా విరక్తి రావడం మొదలు పెడుతుంది. ఈ లౌకికంలో కూరుకుపోతున్నాను ఏమిటి, నాకు ఇంకా అవసరం లేదు, వదిలేద్దాం దీన్ని, దాని పని అది చేసుకుంది, నన్ను నిలబెట్టింది జీవితంలో, ఇంకా చాలు, నాకు ఉన్న శేష జీవితంలో కూడా దీన్ని నేను పట్టుకోలేదు, అవన్నీ కరిగిపోతూ ఉంటాయి. అంతరాత్మకి దగ్గరయ్యే కొద్దీ మనిషిలో సాత్విక భావనలు బాగా ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగే సాఫ్ట్నెస్, జెంటిల్నెస్ ఎక్కువ అవుతుంది. ఆ వాయిస్ కూడా సప్తస్వా పలకదు, ఇంకా ఆ సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది మనిషికి. ఇవన్నీ కూడా నెమ్మదిగా మనిషిలో ఆటోమేటిక్గా వికసిస్తూ ఉంటాయి. ఇది మనం గమనించవచ్చు వాళ్ళల్లో. మనిషి కనుక 20 ఏళ్ల క్రితం ఎలా మాట్లాడుతున్నాడో, ఎలా బిహేవ్ చేస్తున్నాడో ఇవాళ అలా బిహేవ్ చేస్తూ ఉంటే అతను వేరే సాధనలు ఏమైనా చేస్తుండొచ్చు, కానీ సైకిక్ బీయింగ్ సాధన మాత్రం చేసినట్టు మనం చెప్పలేము. అది తెలిసిపోతుంది మనిషిలో. ఆ సాత్వికత వచ్చి తీరుతుంది ఈ అంతరాత్మ సాధన చేసే మనుషులు. నళినీకాంత్ గుప్తా గారు ఏమంటారంటే, ఆధ్యాత్మిక జీవితపు తొలి ఉషోదయము మన ఆంతరంగిక సత్తా ఆవిష్కృతం అవడం. ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ స్టెప్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ఇన్నర్ కాన్షియస్నెస్. ఎప్పటిదాకా అయితే మనిషి పశు స్వభావంతో కొనసాగుతూనే ఉంటాడో
మనిషి తన మనస్సు, ప్రాణము మరియు శరీరపు అవసరాలకు, ప్రేరణలకు లోబడి ఉంటాడో అప్పటి వరకు అంతఃచైతన్యము తెర వెనకనే ఉండిపోతుంది. నళినీకాంత్ గుప్తా గారు ఒక మహాయోగి. ఈయనని శ్రీ అరవిందుల శ్రీమాత యొక్క ఒక రకంగా చెప్పాలంటే ఉత్తరాధికారి అని అందరూ అనుకున్నారు, భావించారు. ఆయనకు గౌరవం కూడా ఇచ్చారు మా ఆశ్రమం. హీ వాజ్ కన్సిడర్డ్ టు బి ది స్పిరిచువల్ ఇన్హెరిటర్ ఆఫ్ శ్రీ అరవిందోస్ లెగసీ. ఆయన మహానుభావుడు. ఆయన చెప్తున్నాడు, ఎప్పటిదాకా అయితే మనం ఫిజికల్, వైటల్, మెంటల్లో ఉంటామో, సర్కమ్స్టాన్సెస్లో ఉంటామో, వీటిలోనే కొట్టుకుపోతూ ఉంటామో, వీ హ్యావ్ నాట్ టేకెన్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ స్పిరిచువల్ లివింగ్. Afterwards, when the condition of peace is quite settled in the inner being, then it begins to come out and control the outer being. ఇది నేను మళ్ళీ ఐ టచ్ అపాన్. ఇంకా కొద్దిగా ఫార్మల్గా ఏవైతే అసలు ఆంతరంగిక సత్తా అంటే ఏమిటి అనేది ఇంకొద్దిగా మనం చెప్పుకుందాము. మనిషిలో ఇంకా లోతుగా మరొక చేతన ఉంది. అదే అతని నిజమైన ఆంతరంగిక సత్తా. అదే అతని నిజమైన స్వస్వరూపం. అయితే అది పైన ఉన్న ప్రకృతిచే కప్పబడి ఉంటుంది. సాధారణ మానవుడికి ఆంతరంగిక చైతన్యం, ఆంతరంగిక సత్తా గోచరించదు. యోగి తన సాధనలో పురోగమిస్తున్న కొద్దీ దీనిని గురించి అవగాహన పొందుతాడు. సాధన ద్వారా ఈ ఆంతరంగిక చైతన్యం పెరుగుతున్న కొద్దీ ఉపరితల ప్రకృతి, దాని ప్రతిస్పందనలు తగ్గిపోతూ ఉంటాయి. చివరికి వాటిని పూర్తిగా తొలగించవచ్చు. సాధకుడు ఈ బాహ్య విషయాలలో తన్మయుడై జీవించడం తగ్గించుకొని తన ఆంతరంగిక సత్తాలో జీవించాలి. ఇది ఎంత తరచుగా నిలకడగా చేయగలడో అంత త్వరగా బాహ్య ప్రకృతి నుండి విముక్తి కలిగి ప్రశాంతత స్థిరపడుతుంది. లెటర్స్ ఆన్ యోగా, యోగంపై లేఖల్లో శ్రీ అరవిందులు అది చెప్పుకొచ్చారు. మళ్ళీ మనిషిలో ఎల్లప్పుడూ రెండు విభిన్నమైన చేతనలు ఉంటాయి. ఒకటి బాహ్యమైనది, సాధారణంగా అతడు దానిలోనే జీవిస్తూ ఉంటాడు. మరొకటి ఆంతరంగికమైనది, గోప్యమైనది. దాని గురించి అతనికి ఏమీ తెలియదు. అంతే కదండి. 99% మనిషికి మనం ఏం చెప్పగలం ఆంతరంగిక సత్తా ఏమిటి అనేది. దాని గురించి అతనికి ఏమీ తెలియదు. సాధన చేసినప్పుడు ఆంతరంగిక చేతన వికసించడం ప్రారంభమవుతుంది. అప్పుడు మనిషి ఆంతరంగిక స్పృహ కలిగి ఉండి అనేక విధాలైన అనుభవాలను పొందుతాడు. మొదట్లో ఇవన్నీ శ్రీమాత ఇదనమాట. ఇది గమనించండి, ఇది కొద్దిగా ముఖ్యమైన విషయం. మొదట్లో ఆంతరంగిక చైతన్యం ఒక కలలా, బాహ్య చైతన్యము వాస్తవికతలాగా అనిపిస్తుంది. అంటే మనం ఉన్న స్థాయి అనమాట. బేసిక్గా ఏం చెప్పేది, ఆంతరంగిక చైతన్యం ఏదో కలలా ఉంటుంది. ఏదో మెడిటేషన్లోకి వెళ్తాం, ఏదో చిన్న ఎక్స్పీరియన్స్ అవుతుంది, దాన్ని పట్టుకుని 6 నెలలు అందరితో చెప్తూ ఉంటాం. బికాస్ వీఆర్ నాట్ లివింగ్ దేర్. ఇట్ లుక్స్ సో వండర్ఫుల్, సో బ్యూటిఫుల్. తర్వాత ఆంతరంగిక చైతన్యమే వాస్తవికతలాగా అనుభూతిలోకి వస్తుంది. బాహ్య చైతన్యం ఒక కలలాగా, పైన ఉన్నదిలాగా అనిపిస్తుంది. ఆంతరంగిక చైతన్యం క్రమంగా గాఢమైన ప్రశాంతతకు, వెలుగుకు, ఆనందానికి, ప్రేమకు, దైవిక సాన్నిహిత్యానికి, శ్రీమాత సాన్నిధ్యానికి నిలయంగా మారుతుంది. ఎప్పుడైతే మనము ఆంతరంగిక చైతన్యంలో వెళ్తామో, అక్కడ నిలబడతామో, అక్కడ నెమ్మదిగా మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ అవుటర్ కాన్షియస్ నుంచి ఇన్నర్ కాన్షియస్నెస్కి ఎప్పుడైతే షిఫ్ట్ అవుతుందో అప్పుడు పీస్, ట్రాంక్విలిటీ, ఆనంద, లైట్, నాలెడ్జ్, డివైన్ ప్రెజెన్స్, ద డివైన్ మదర్స్ ప్రెజెన్స్, ఇవన్నీ మనకి రెగ్యులర్గా అనిపించడం మొదలు పెడతాయి. క్రమంగా బాహ్య చైతన్యం అంతఃచైతన్యం యొక్క పరికరంగా మార్చబడాలి. అది కూడా ప్రశాంతతతో, వెలుగుతో, దైవంతో ఏకత్వం పొందాలి. సో ఈవెన్చువల్గా జరగాల్సింది ఏంటంటే అది
లలితా సహస్రనామంలో కూడా చెప్పుకుంటాం కదా, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. దీన్ని ఇంకా డీటెయిల్డ్గా చెప్తున్నారు అనమాట, ఏమేమి జరగాలి అని. ఒకటి ఏంటంటేనండి, మనకి ఆధ్యాత్మిక సాధనలో ఆత్మసాక్షాత్కారం అవుతుంది అంటే మనం ఎలా అనుకుంటామంటే, ఒక చీకటిగా ఉన్న గదిలో మనం స్విచ్ ఆన్ చేస్తే లైట్ వచ్చేస్తుంది, అక్కడ ఆత్మసాక్షాత్కారం అయిపోయింది అనుకున్నా. కాదు. ఒక మలినమైన బట్టని రిన్ను సబ్బు పెట్టి మనం రుద్ది బండకేసి కొట్టి నీళ్లలో పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ రిన్ను పెట్టి మళ్ళీ కొట్టి, ఇది జరుగుతుంది మన జీవితంలో. మనం ఆధ్యాత్మికంలో ముందుకెళ్ళాలంటే ఒక రోజులో అది స్విచ్ ఆన్ చేసినట్టు అవ్వదు. అలా ఎవరికన్నా అయిందంటే వాళ్ళ పూర్వజన్మల్లో ఎన్నో సాధనలు చేశారు, ఎవరో గురువుల ఆశీర్వాదం ఉంది, 99.9% చేశారు, 0.1% ఇక్కడ చేసి పుణ్యపురుషులు పూర్తి అవగాహనలోకి వచ్చేసారు. కానీ మనందరికీ ఏమిటంటే, రోజు నానబెట్టాలి, రోజు ఉతకాలి, రోజు బండకేసి బాదాలి, రోజు మెడిటేషన్ చేయాలి నిద్రపోకుండా. ఇవన్నీ మనం చేసుకుంటూ పోవాలన్నమాట. మనలోని ఆంతరంగిక చైతన్యం గురించి మనకి క్రమంగా అవగాహన కలుగుతుంది. అంతర్మానసికము, అంతఃప్రాణికము, అంతఃభౌతికము. ఇది నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, బంధరహితంగా, అనాసక్తంగా ఉంటాయి. ఇది పైన ఉన్న నిజమైన ఆత్మస్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది. ఏమిటి? మన అంతః చైతన్యం. ఇది పైన ఉన్న నిజమైన ఆత్మస్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది, దానికి ప్రత్యక్ష ప్రతినిధిగా ఉంటుంది. ఈ నిశ్శబ్ద ఆంతరంగిక సత్తా నుండే తిరస్కరించవలసిన అన్నింటినీ తిరస్కరించే సంకల్పము, నిలుపుకొని పరివర్తన చేయగలిగిన వాటిని స్వీకరించే వైఖరి, పరిపూర్ణత వైపు నడిచే స్ఫురణ, ఇవన్నీ కూడా ఈ ఆంతరంగిక సత్తా నుంచి ఉద్భవిస్తాయి. అలాగే మన ప్రకృతిలో మార్పు తీసుకురావడానికి అవసరమైనవి అన్నీ చేయమని దైవశక్తికి ఒక పిలుపు కూడా ఆంతరంగిక చైతన్యం నుండే ఉద్భవిస్తుంది. సో ఇందుకని మనం అక్కడ నిలబడాలి, ఆంతరంగిక చైతన్యంలో అంతఃసత్తాతో వెళ్ళి అక్కడ నిలబడాలి. అప్పుడే మనకి యాక్చువల్ స్పిరిచువల్ లైఫ్ మొదలవుతున్నట్టు. ఇప్పుడు మన మార్గంలో కొన్ని మిగతా మార్గాల కంటే కొద్దిగా భిన్నంగా ఉంటాయి. సరేనండి, నేను అంత చైతన్యంలో కూడా నేను నిలబడాలి కదండి, నేను పని చేస్తాను. ఈ డే టు డే వరల్డ్ మనకు వద్దండి, ఇదంతా చెత్త. ఇక్కడ ఎవరిని చూసినా ముట్టిగా దొరుకుతుంది. ఎందుకు వచ్చిన గోల? వదిలేసేయండి ఇవన్నీ మనకి. నేను రోజు కూర్చుని చక్కగా మెడిటేషన్ ముందు గంట, తర్వాత గంటన్నర, తర్వాత 2 గంటలు, తర్వాత 3 గంటలు మెడిటేషన్ చేసుకున్నాను. అంతరంగిక సత్తాలో స్థిరంగా ఉంటాను. మళ్ళీ భోజనం చేస్తాను, మళ్ళీ పడుకుంటాను, మళ్ళీ లేస్తాను, మళ్ళీ 2 గంటలు మెడిటేషన్ చేసుకుంటాను, మళ్ళీ కాఫీ తాగుతాను, మళ్ళీ 1 గంట మెడిటేషన్ చేసుకుంటాను. చక్కగా రోజుకి 5-6 గంటలు మెడిటేషన్ చేసుకుంటానండి. ఇదంతా ఈ మాయా, ఈ గోళ నాకు ఎందుకు వచ్చింది? శ్రీ అరవిందుల పూర్ణయోగ సాధనలో అది కుదరదు. మొదలు ఏమంటారంటే, ఎంతసేపు మనం చేసిన సాధన ఎంతవరకు నిలబడుతోంది అనేది బాహ్య ప్రపంచంలో ఎప్పుడైతే ఆ సంపర్కం వచ్చి అక్కడ ఫ్రిక్షన్ వస్తుందో అప్పుడే తెలుస్తుంది నువ్వు ఇంకా బాహ్యంలో ఉన్నావు, లోపల ఉన్నావు. సో వదిలేయడానికి లేదు. ఆంతరంగిక నిశ్శబ్దం అంటున్నాడు. ఎందుకు వచ్చిన గొడవ అండి? ఎవరితో మాట్లాడండి, ఆ దిక్కుమాలిన ఫోన్లు అవతల పడేస్తాను, మౌనంగా ఉంటాను రోజుకి 4-6 గంటలు. కుదరదు. మొదలంటారు. ఇవన్నీ ఆవిడ మన అదృష్టం ఏంటంటే శ్రీ అరవిందులవి మొదలవి ఇన్ని పుస్తకాలు ఎందుకు ఉన్నాయంటే ఇవన్నీ మనలాంటి వాళ్ళు ఎవరో వాళ్ళని అడిగారు, ఆవిడ చెప్పారు. సో నేను కూడా కల్పితంగా ఏమి ఆలోచించుకుని ఊహించుకుని చేయక్కర్లేదు, అన్నీ ఆవిడ వర్డ్స్ తీసుకొచ్చి మీకు ఇవ్వడమే. మొదలంటారు సాధారణంగా అందరూ మాట్లాడినట్టు మాట్లాడడం సులభమే, వెళ్ళి 3 గంటలు లేకపోతే రోజంతా మౌనంగా కూర్చోవడం సులభమే. కానీ సరిగ్గా ఆ మధ్యలో నిలబడి వ్యవహారాలన్నీ చక్కబెట్టి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి నడవడం సాధన అంటారు.
సో ఈ మార్గంలో ఏంటంటేనండి, కత్తి మీద సావు అంటారే, ఇది వదిలిపెట్టడానికి లేదు, గట్టిగా పట్టుకోవడానికి లేదు బాహ్య ప్రపంచాన్ని. అది వచ్చింది గొడవ అంతా. గట్టిగా పట్టుకోవడానికి అసలే లేదు, వదిలిపెట్టడానికి లేదు. అక్కడే నీ నిజమైన సాధన అంటారు మదర్ శ్రీ అరబిందో. నీ ప్రూఫ్ ఆఫ్ ద పుడింగ్ ఈజ్ వెన్ యు ఆర్ వర్కింగ్ విత్ ద వరల్డ్. మీరు అక్కడ కూడా నెగ్గేశారనుకుంటే వచ్చి ఆశ్రమాన్ని నడపండి. ఉన్నమాట చెప్తున్నా. చాలా వింత వింత ఎక్స్పీరియన్సెస్ అయిపోతూ ఉంటాయి. ఏమిటంటే చాలా చోట్ల ఇది నా వ్యక్తిగత అనుభూతి అని చెప్పట్లేదు నేను. ఏదో ఆశ్రమానికి వెళ్ళి అంత బాగుంటుంది, ఏదో 2 లోపాలు ఉంటాయి, మనం వెళ్ళి లేదు సార్ ఇది కూడా బాగు చేస్తే బాగుంటుంది, అది కూడా వాడు ఎన్ని బాగు చేస్తున్నాడో మనకి తెలియదు. నెత్తిన 100 ఉంటాయి వాడికి. పైగా బయట బిజినెస్ చేసేవాడైతే కస్టమర్ పోయాను రావద్దు ఇక్కడికి అంట. ఇక్కడ అనగలవా? ఎంత టపచారం. వాళ్ళు ఎవరి కోసం వచ్చారు? నా కోసం వచ్చారా? మీకోసం వచ్చారు? వాళ్ళ కోసం వచ్చారు అనడానికి ఉండదు. రియల్ సాధన ఈజ్ వెన్ వీ వాక్ ఆన్ ద స్పిరిచువల్ పాత్ అండ్ వీ కమ్ అండ్ వీ డూ సేవ అండ్ యెట్ నో దట్ ఇట్ ఈస్ సేవ. అది క్రూసిఫై అయిపోయి పని చేయమన్నట్టు ఉంటుంది ఒక రకంగా కొన్నిసార్లు చెప్పాలంటే. బట్ దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ అవర్ బ్యాలెన్స్ బిట్వీన్ ఇన్నర్ బీయింగ్ అండ్ అవుటర్ బీయింగ్. సో ఇక్కడ ఇంకా ఆంతరంగిక చైతన్యమును జాగృతం చేయటము ఎలాగా, ఇది నెక్స్ట్ సెక్షన్ అన్నమాట. కొన్ని ఉదాహరణలు మనము కొంతవరకు ఆంతరంగిక చైతన్యం స్పృహ తెలుస్తుందని. ఏదన్నా మంచి అద్భుతమైన సంగీతం విన్నప్పుడు కళ్ళంబడి నీళ్ళు వచ్చేయడం, మనలో ఉన్న నిశ్శబ్దతను, మన చుట్టూ ఉన్న నిశ్శబ్దతను మనం గమనించడము, మనము ఎవరితో ఉన్నా మాట్లాడుతున్న ఒక సాక్షి భావన మనలో ఉండి మనం మాట్లాడుతున్నట్టు గమనిస్తూ ఉంటాం, వాళ్ళు వింటున్నట్టు గమనిస్తూ ఉంటాం, కానీ ఈ రెండిట్లో మనం ఉన్నాం, పక్కన ఉంటాం. సాధ్యమా? సాధ్యం. మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ప్రశాంతత అనుభూతి చెందడం, అదంతా అంతర్చైతన్యం ఆ సంపర్కంలోకి వస్తుంది, ఆ వైబ్రేషన్స్ వస్తున్నాయి లోపలికి. కొన్నిసార్లు మెడిటేషన్ నుంచి లేచినప్పుడు మన కంఠాన్ని మనమే పట్టుకోలేం. ఎందుకంటే అప్పుడున్న చైతన్యం ఎంత లోపల ఉంటుందంటే మనం మాట్లాడితే కష్టపడి ఆ పదాలు బయటికి రావాలి. ఎందుకంటే అది రాలేము, అది అంత లోపలికి వెళ్ళిపోతాం, అంత చైతన్యం అన్నీ. అలాగే భక్తి పారవస్యం వచ్చినప్పుడు ఇవన్నీ మన అంతర్చేతనకి చేతనలో ఉండే అనుభూతులు ఇవన్నీ. అలాగే ఇంకా కొన్ని ఎలాగ మనము ఏం చేసి మనము అక్కడ నిలబడగలము. సింపుల్ థింగ్, ఒక 10-15 నిమిషాలు ప్రాణాయామం అనులోమ విలోమం చేసుకుని క్వైట్గా ధ్యానము. సింపుల్ వర్డ్స్ శ్రీ అరబిందో చెప్పేశారు, బై ధ్యాన యు అవేకెన్ ద ఇన్నర్ బీయింగ్. ధ్యానము వలన మీ అంతఃచైతన్యము జాగృతం అవుతుంది. సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్, వెరీ క్లియర్ గైడెన్స్. లోతైన లేదా ఉన్నతమైన చైతన్యంలోకి ప్రవేశించడం, లేదా ఆ లోతైన ఉన్నతమైన చైతన్యం మనలోకి అవతరించడం, అదే ధ్యానానికి నిజమైన ఫలము. ధ్యానంలో మీరు పొందే ఆ చైతన్యాన్ని మేల్కొని ఉన్న స్థితిలో తీసుకురావాలి. ఆ చైతన్యంలోనే మీరు ఎల్లప్పుడూ జీవించాలి. సో మనము మెడిటేషన్ చేసినప్పుడు ఒక ఉన్నతమైన స్థాయికి ఏదైతే వెళ్తామో ఆ స్థాయిని రోజంతా నిలుపుకోవాలి అని చెప్పేసి ఎంపీ పండిట్ గారు ఎన్నో చోట్ల చెప్పారు. అదే నిజమైన సాధన. అలాగే శ్రీ అరవిందుల యోగంలో మనకి స్వయం కృషితో పైకి వెళ్ళడము ఎంత ముఖ్యమో, ఎసెంట్ పైన ఉన్న చైతన్య స్థాయిలతో ఒక సంపర్కము ఏర్పరిచి వాటిని నెమ్మదిగా మనలోకి ఆహ్వానించి అవి పుచ్చుకోవడం చాలా ముఖ్యమైన ప్రక్రియ. దీన్ని డిసెంట్ అంటారు.
ఇది చాలా ముఖ్యం మనకి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ యోగంలో ఏమంటారంటే అసలు నువ్వు ఎసెంట్ వల్ల సాధించేది 10%, డిసెంట్ వల్లే 90% అవుతుంది అంటారు. ఉన్నత చైతన్య స్థాయిలో మనం టార్జన్ లాగాను స్పైడర్ మ్యాన్ లాగాను పైకి దింపేవి కాదు. ఇక్కడ కల్మషాలు తొలగిపోయే కొద్దీ అవే దిగొస్తాయి మనలోకి. అవి ఎక్కడున్నాయి? శ్రీ అరవిందుల వారు చెప్తారు, మన సహస్రార చక్రం ఏదైతే ఉందో ఈ ఏరియాలో విశాలత్వంలో పీస్, లైట్, లవ్, నాలెడ్జ్, పవర్, ప్రెజెన్స్, ఆనంద 7 చెప్తారు ఆయన. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఎంతవరకు మనము పరిశుద్ధత చెంది ఇక్కడి నుంచి ఆ యాస్పిరేషన్తో కూర్చుని ఆహ్వానిస్తామో అవి నెమ్మదిగా దిగడం ప్రారంభిస్తాయి. అవి మనలోకి ప్రవేశించినప్పుడు ఒక విశాలమైన ప్రశాంతత, ఒక గాఢమైన ప్రశాంతత, ఒక అద్భుతమైన నిశ్శబ్దము కొన్ని గంటలు మన చుట్టూ ఆవరించి ఉంటుంది. కొన్నిసార్లు శక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి మన అమ్మవారిని అంటాం కదా, ఆ విపరీతమైన శక్తి, పవర్, ఆ అనుభూతి చెందుతుంది మనకి. కానీ మొదట మనకి ఏం కావాలి అంటే ప్రశాంతత కావాలి. పవర్ అవన్నీ తర్వాత చూసుకుందాం. మెయిన్లీ సైలెన్స్ అండ్ పీస్ ఆర్ ద ఫస్ట్ స్టెప్ దట్ వీ షుడ్ ఆస్పైర్ ఫర్ ఇన్ ద డిసెంట్. సైలెన్స్ అండ్ పీస్. డిసెంట్ అయ్యేటప్పుడు మనము 2 రకాలుగా ప్రిపేర్ అవ్వాలి. మనము మెడిటేషన్లో కూర్చొని డిసెంట్ అంటే చాలాసార్లు మనం అదే పొరపాటు చేస్తాం. ఏమిటి? నాలోకి రావాలి. నేనంటే ఏమిటి? భౌతిక చైతన్యం కాదు. ఆ ప్రశాంతత ఏదైతే వస్తుందో నా అంతశ్చైతన్యంలోకి రావాలి. అది విశాలంగా ఉంటుంది. దాని డెఫినేషన్ చూసాం కదా. మన నుంచి ఒక 2-3 అడుగులు వైడ్గా ఉంటుంది మన అంతశ్చైతన్యం. ఆ పీస్ దాంట్లోకి దిగాలి. ఇది పట్టుకుంటే కాస్త ఉపయోగపడుతుంది మెడిటేషన్లో. when we receive peace and we receive light, we are not confining to the boundary of the skin. We receive with wideness. We receive with a certain expansion of our inner being, so that the peace and light that come stay there. They fill us up completely. ఆ చైతన్య స్థాయి, ఆ ప్రశాంతత, ఆ మౌనము అవేవైతే మనలో దిగుతాయో కేవలము మన భౌతికంలో కాకుండా ఒక విశాలమైన అంతశ్చైతన్యంలోకి దిగుతాయి అనే స్ఫురణతో మనం ధ్యానం చేసినట్టయితే మన అంతశ్చైతన్యంలోకి అవి దిగి నిలబడతాయి. ఎలాగైతే అవి కొన్ని నెలల పాటు మనం ఈ ప్రక్రియ చేస్తామో, మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో మన చుట్టూ కూడా ఒక నిశ్శబ్దత, ఒక ప్రశాంతత ఎల్లప్పుడూ మనకి గోచరిస్తూ ఉంటాయి. అలాంటి సత్పురుషులు వచ్చినప్పుడే మనం వాళ్ళ దర్శనం చేసుకుని దండం పెడితే ఆయన చుట్టూ ఉంటే ఎంత ప్రశాంతత ఉంది అనే భావన మనకు కలుగుతుంది. ఎందుకంటే ఆ అనుభూతి ఏదో మనం ఇమాజిన్ చేసుకున్నది కాదు. వారి చుట్టూ, మనలాంటి వాళ్ళ చుట్టూ ఒక అడుగు ఉంటే వాళ్ళ చుట్టూ ఒక 20 అడుగుల ప్రశాంతత ఉంటుంది. వాళ్ళ అంత విశాలత్వం ఉంటుంది వాళ్ళ చైతన్యంలో. మనం ఆ 20 అడుగుల లోపల ఉంటే మనకు ఆ ప్రశాంతత మనలోకి వస్తుంది. సో ఇది మనము కొద్దిగా చూసి ఆ అనుభూతిని మనము డే టు డే కల్టివేట్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ ఇన్ మెడిటేషన్, ఈవెన్ వెన్ ఐఎమ్ వాకింగ్, ఈవెన్ వెన్ ఐఎమ్ టాకింగ్, ఈవెన్ వెన్ ఐఎమ్ రైటింగ్, ఈవెన్ వెన్ ఐఎమ్ డూయింగ్ మై పూజ. ఎంతసేపు మన చుట్టూ ఒక పెద్ద వైడ్ స్పెరికల్ ఇన్నర్ బాడీ, ఇన్నర్ బీయింగ్ ఉందనేది మనం అవగాహనలోకి తెచ్చుకుంటే తెలుస్తుంది మనకి. ఇది నమస్కారం అయితే దీన్ని అర్ధ నమస్కారం అంటాను. ఈ అర్ధ నమస్కారంలో మీకు ఇన్నర్ బీయింగ్ తెలుస్తుంది. ఇవాళ టైం ఉంటే తర్వాత ఒక చిన్న మెడిటేషన్ లాగా చేద్దాము. యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ యువర్ సెల్ఫ్. సో కాలింగ్ ఇన్ పీస్, పీస్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ సాధన అని కూడా శ్రీ అరవిందుల వారు చెప్పారు. మనకు అది అన్నిటికంటే ముఖ్యమైనది అదనమాట. తర్వాత స్టెప్పింగ్ బ్యాక్. మదర్ అంటూ ఉంటారు, ఏ సిట్యువేషన్లోనైనా, ఏ పరిస్థితిలోనైనా, ఎలాంటి పరిస్థితిలో అయినా నువ్వు తాదాత్మ్యత చెందిపోకు, నువ్వు సాక్షి భావనతో ఒక అడుగు వెనక్కి వేసి గమనిస్తూ ఉండు అని చెప్తారు. ఇది మాకు ఒక బ్రహ్మసూత్రం పూర్ణయోగంలో. స్టెప్ బ్యాక్, స్టెప్ బ్యాక్, స్టెప్ బ్యాక్, స్టెప్ బ్యాక్, డోంట్ గెట్ ఇన్వాల్వ్, స్టెప్ బ్యాక్. అలాగే ఇది చేసే కొద్దీ నెమ్మదిగా
మనకి ఆ సాక్షి పురుషుడి భావన ఎప్పుడైతే మనకు కలుగుతుందో, మనం చూడగలమో, అప్పుడు ప్రకృతి నుంచి మనని మనం వేరు చేసుకోగలుగుతాం. ప్రకృతి అంటే ఏమిటి? మన ఆలోచనలు ప్రకృతి, మన ఉద్వేగాలు ప్రకృతి, మన భౌతికం ప్రకృతి. ఏదైతే చేంజ్ కనపడుతుందో, ఎనీథింగ్ దట్ చేంజెస్ ఇస్ ప్రకృతి. ఏదైతే మార్పు చెందుతుందో అది ప్రకృతి. మార్పు చెందకుండా ఆ మార్పుని గమనించేది పురుష స్థాయి. స్టెప్ బ్యాక్ ఇన్ టు ద విట్నెస్ కాన్షియస్నెస్, స్టెప్ బ్యాక్ ఇన్ టు ద పురుష కాన్షియస్నెస్. తర్వాత శ్రీ అరవిందో మదర్ ఇంకోటి కూడా చెప్పారు. ఇన్నర్ బీయింగ్ని డెవలప్ చేసుకోవడానికి లిటరేచర్ అండ్ ఆర్ట్ అండ్ పోయట్రీ can be first introductions to the inner being, the inner mind and inner vital, for it is from there that they come. కవులు, రచయితలు, రచయిత్రులు వీళ్ళందరూ కూడా వాళ్ళ అంతఃచైతన్యం చాలా గాఢంగా ఉంది కాబట్టి అక్కడి నుంచే ఇవన్నీ వస్తున్నాయి అని శ్రీ అరవిందులు వారు చెప్తారు. ఒకసారి మదర్ ఒక ఆయనకి చెప్పారు, ఇదేంటంటే అంతఃచైతన్య స్ఫురణకి ప్లస్ మన రజోగుణ ప్రవృత్తులు వెళ్ళిపోవడానికి కూడా మ్యూజిక్, ఆర్ట్, పెయింటింగ్ ఇవన్నీ చాలా హెల్ప్ చేస్తాయని చెప్పారు. ఒకసారి మదర్ ఒక ఆయనకి చెప్పారు, క్లాసికల్ మ్యూజిక్ విను అని చెప్పారు. ఆయన ఎన్నో ఏళ్ళు క్లాసికల్ మ్యూజిక్ విన్నాడు. అలాగే ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం నేర్చుకోవడం కానీ ఇవన్నీ కూడా మన రజోగుణ ప్రవృత్తులను నెమ్మదిగా కడిగేసి మన అంతఃచైతన్యాన్ని దృఢపరుస్తాయని చెప్పారు మదర్ శ్రీ అరవిందో. ఇన్ఫ్యాక్ట్ ఒక టైంలో మన ఆశ్రమం బికేమ్ ఎ ఫ్యాక్టరీ ఆఫ్ పోయట్స్. ఎంతోమంది కవిత్వం రాయడం మొదలుపెట్టారు. అసలు అన్ట్రైన్డ్ పీపుల్ స్టార్టెడ్ రైటింగ్ పోయిటరీ. దిలీప్ కుమార్ రాయ్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన పోయిటరీ రాసి ట్యాగోర్కి ఆయన ఫ్రెండ్ అనమాట, పర్సనల్ ఫ్రెండ్ రవీంద్రనాథ్ ట్యాగోర్కి ఆ పోయం పంపిస్తే అసలు నువ్వు ఇట్లాంటి కవిత్వం ఎప్పటి నుంచి రాయడం మొదలుపెట్టావని చెప్పేసి అన్నారు. యోగ సాధనలో అంతఃచైతన్యం వికసించినప్పుడు ఇవన్నీ స్పాంటేనియస్గా వచ్చేస్తాయి. అలాగే జపం గురించి నేను చెప్పక్కర్లేదు. ఆ జప సాధన అనేది అంతఃచైతన్యంలో ఎంతో ఉపయోగపడుతుంది, అంతఃచైతన్యం డెవలప్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే నేచర్, ఫ్లవర్స్, కమ్యూనియన్ విత్ ఫ్లవర్స్, రివర్స్, ఓషన్స్, హిల్స్ ఇవన్నీ కూడా మన అంతఃచైతన్యానికి అంతఃచైతన్య వికాసానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే ఇప్పుడు మనము ఒక ముఖ్యమైన అంశానికి వద్దాము. ఏమిటంటే ఇప్పుడు అంతఃచైతన్య వికాసం మాట్లాడుకున్నాము. ఈ ఆంతరంగిక చైతన్యము బాహ్య చైతన్యాన్ని పరివర్తన ఎట్లా చేస్తుంది? దిస్ ఈజ్ ద బ్యాటిల్ ఫీల్డ్. అంతఃసత్తా వ్యక్తమై కార్యరూపంలోకి రాకపోతే బాహ్య చైతన్యము ఎప్పటికీ పరివర్తన చెందదు. ఇందాక మనం మాట్లాడుకున్నాం, శ్రీ అరవిందులు వారు అంటున్నారు. అంతర్మానసికము, అంతఃప్రాణికము తమ ప్రభావాన్ని చూపుతూ తమ ప్రేరణలను వెలువరుస్తాయి. వాటిని బాహ్య చైతన్యము కొన్నిసార్లు తనకి సాధ్యమైనంత వరకు ఆచరణలో పెడుతుంది, కొన్నిసార్లు వాటిని అనుసరించదు. నువ్వు చెప్పేది బాగుంది కానీ నేను చెయ్యను. మహాభారతంలో దుర్యోధనుడు అంటాడు శ్రీకృష్ణుడితో, ధర్మాధర్మం గురించి చెప్తాడు, నువ్వు వెళ్ళి అర్జునుడికి చెప్పవయ్యా, జానాతి ధర్మం నచమే ప్రవృత్తి, జానాతి ధర్మం నచమే ప్రవృత్తి. నా ప్రవృత్తులు, నాకు ధర్మం అంటే జ్ఞాతం తెలుసు, నాకు రైట్ రాంగ్ తెలుసు, కానీ చెయ్యాలనిపించదు నాకు. జానామి అధర్మం, ఇంకేదో చెప్తాడు, నా ప్రవృత్తిలో అదే ఉంది, నాకు ఇది అధర్మం అని తెలుసు, అదే చేస్తాను, నాకు అదే, ఐ ఎంజాయ్ ఇట్. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ ఇన్ లైఫ్? మనం గట్టిగా అనగానే ఎక్కడో అక్కడ మనం ఈ పని చేస్తూ ఉంటాం. మనం కూడా నన్ను స్కూల్స్లో, కాలేజెస్లో పిలుస్తారు, పిల్లలతో మాట్లాడండి, ఆధ్యాత్మికంగా 4 మాటలు చెప్పండి. ఇప్పుడు 11 ఏళ్ళ వాళ్ళకి, 17 ఏళ్ళ వాళ్ళకి ఏం చెప్తాను నేను ఆధ్యాత్మికత గురించి? అంతా చెప్పే మంచి మాటలన్నీ చెప్పి నేను చివరికి ఒకటే చెప్తాను, మీకు అందరికి ఒకటే సూత్రం, తెలిసి తప్పు చెయ్యొద్దు, అంతే.
5వ క్లాస్ వాడికి తెలుసు తప్పేమిటో, 10వ క్లాస్ వాడికి తెలుసు. అమ్మ అబద్ధం ఆడద్దురా అని చిన్నప్పటి నుంచి పెంచుతుంది. సో అదే చెప్తాను, తెలిసి తప్పు చేయకండి. అదే ఆధ్యాత్మిక జీవితం, ఇంక మీకు ఏమీ అక్కర్లేదు. సో బాహ్య చైతన్యం పరివర్తన చెందడానికి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. సో ఇప్పుడు అంత చైతన్యం దారి చూపిస్తుంది, కానీ బాహ్య చైతన్యం పాటిస్తుందా పాటించదా అనేది మనకి తెలియదు. ఈ ప్రభావం ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఆ వ్యక్తి ఆంతరంగిక సత్తా ఎంత బలంగా ఉందో అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. కవులు, సంగీతకారులు, కళాకారులు, ఫిలాసఫర్స్ ఆంతరంగికంగా ఎక్కువగా జీవిస్తారు. అందువల్ల వారి బాహ్య వ్యక్తీకరణ ఇతరుల కంటే ఉన్నతంగా ఉండవచ్చు. సో ఇలాగ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇవన్నీ చేస్తున్న కొద్దీ మన ఆంతరంగిక చైతన్యం దృఢపడుతుంది, బాహ్య చైతన్యం కొద్దిగా మన ఆధీనంలోకి వస్తుంది. తర్వాత చైతన్య కేంద్ర బిందువు మారటము. ఇప్పటిదాకా ఏంటంటే మన చైతన్యం ఎలా ఉంటుందంటే ఎంతసేపు బాహ్య చైతన్యంలో మనం మునిగి ఉంటాం. ఎందుకంటే ఫోన్ కాల్ వస్తుంది, అకౌంట్స్ చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, అత్తగారిని చూసుకోవాలి, మామగారిని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఇదంతా ఒక అయస్కాంతము పట్టుకొని లాగినట్టు మన చైతన్యాన్ని ఎంతసేపు సెంటర్ బయటికి లాగేస్తూ ఉంటాం. మన కేంద్ర బిందువు ఎప్పుడు బాహ్యమే. ఇప్పుడు దాన్ని మనం కౌంటర్ బ్యాలెన్స్ చేయాలి. లోపల అయస్కాంతం మన చైతన్యాన్ని మొత్తం లాగగలగాలన్నమాట. ఆ కేంద్ర బిందువు మారాలి బాహ్య చైతన్యం నుంచి అంతః చైతన్యానికి. అప్పుడు నెమ్మదిగా బాహ్య చైతన్యం మారడం మొదలు పెడుతుంది. అసలు ఇక్కడే కొట్టుకుపోతూ ఉంటే ఇంకేం మారుతుంది బాహ్య చైతన్యం. సో ఇదొకటి. రెండోది ఏంటంటే ఇంకొక విషయము, ఇందాక చెప్పుకున్న సాక్షి భావనతో ఆంతరంగిక చైతన్యము తగినంతగా ఆవిష్కృతమైనప్పుడు అది ప్రకృతి యొక్క కార్యకలాపాలను వాటిచే ప్రభావితం కాకుండా పరిశీలించగలదు. ఎక్కడ మార్పు అవసరమో అక్కడ పరివర్తనకు అవసరమైన క్రియాశక్తి ప్రయోగించి ఒక యంత్రాన్ని సరిచేసినట్టుగా మొత్తం చైతన్యాన్ని సరిచేయగలదు. అంటే ఇందాక చెప్పాను కదా, తెలిసి తప్పు చేయొద్దు. డయాబెటీస్ వాడు గులాబ్ జామున్ తినకూడదు, తినేద్దాం మందేసుకుందాం అనుకుంటాడు. ఏం చెప్తాం? ఎంతమంది లేరు మన చుట్టుపక్కల బాబాయిలు పెళ్ళిలో. వేసుకోవడం అవసరం, అది వేసుకోవడం అవసరం, ఇది వేసుకోవడం అవసరం, కానీ తప్పదు కొన్నిసార్లు. అలాగే ఈ ఒక్కటి పర్వాలేదులే, మిగతావన్నీ అది కుదరదు. ప్లస్ ప్రకృతిలో కొన్ని ఇన్స్టింక్ట్స్ ఉంటాయి, చాలా డీప్ రూటెడ్ ఇన్స్టింక్ట్స్ బయటకు వచ్చేస్తుంటాయి. కోపం రావడం కానీ ఇది కావాలి ఏంటంటే తన్నుకుని బయటకు వచ్చేస్తాయి. డివినైజ్ యువర్ ఇన్స్టింక్ట్స్ అంటూ ఉంటారు శ్రీరామ్. కానీ ఆ ఇన్స్టింక్ట్స్ వచ్చినప్పుడు ఎలాగా అంటే అక్కడే ప్రకృతిని మనము ఒక సాక్షి భావనతో చూస్తే అక్కడ కంట్రోల్ చేయగలం. ఫస్ట్ టైం అవుతుంది, సెకండ్ టైం అవుతుంది, థర్డ్ టైం అవుతుంది, ఫోర్త్ టైం అవుతుంది. ఇదొకటి. ఆంతరంగిక చైతన్యాన్ని బలపరచకుండా బాహ్య చైతన్యాన్ని పూర్తిగా పరివర్తన చేయడము అసాధ్యము అంటారు శ్రీ అరవిందులు. ఆంతరంగిక అనుభూతుల ద్వారా అంతఃప్రకృతి యొక్క శక్తి క్రమంగా పెరుగుతూ ఉంటుంది. చివరకు అది బాహ్య చైతన్యాన్ని ప్రభావితం చేస్తుంది. అనుభూతులు అంటే ఏమిటండి? నాకు లైట్ కనబడాలా, నాకు మంత్రాలు వినపడాలా? లేదు, అదేం లేదు. జస్ట్ రిమైనింగ్ దేర్ అండ్ ఆపరేటింగ్ ఇన్ ద వరల్డ్, అంతే. రిమైనింగ్ దేర్, స్టేషనింగ్ దేర్ అండ్ ఆపరేటింగ్. నళినీకాంత గుప్తా గారు మళ్ళీ క్రమంగా మన అంతఃచైతన్య ఎంత బలపడుతుందంటే మానసికము, ప్రాణికము, భౌతికము వాటి సహజ ప్రకృతిని, నిమ్న స్వభావాన్ని త్యజించడం ఆరంభిస్తాయి. కొంత ఉపశమనం చెంది ఆంతరంగిక చైతన్యపు పిలుపును ఆలకించటము, ఆ మార్గదర్శకత్వాన్ని పాటించడము నేర్చుకుంటాయి. మన టెంపర్మెంట్ మారిపోతుంది. అంటే ఇది ఇక్కడేమో మనం మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటే అదే స్టేజ్ మీద ఏమో క్యారెక్టర్స్ ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అవుతున్నట్టు ఉంటాయి. అలా కాదు, ఇవన్నీ మనలో సహజ స్ఫురణ మారిపోతుంది. అది జరిగేది ఇక్కడ. తర్వాత లెటర్స్ ఆన్ యోగాలో శ్రీ అరవిందులు వారు రాస్తారు, నీకు అనుభూతిలోకి వస్తున్న ప్రశాంతత ఆంతరంగిక చైతన్యమునకు చెందినది. ఉపరితల పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఈ ప్రశాంతత నిలిచి ఉంటుంది. సో ఇది ఓన్లీ థియరీ కాదు, ఆయన యాక్చువల్గా ఉత్తరాల్లో రాశారు కొంతమందికి, దట్ ఇట్ ఈస్ యాక్చువల్ ఎక్స్పీరియన్స్. ఆంతరంగిక చైతన్యం సహజంగా విశాలంగా ఉన్నట్టు గోచరం అవుతుంది. మనం ఎంతవరకు ఇంద్రియాలతో ముడిపడి ఉంటామో మన చైతన్యము అంత ష్రింక్ అయి ఉంటుంది, అంత తగ్గి ఉంటుంది.
కోపం వచ్చినప్పుడు మన చైతన్యం జస్ట్ కేవలం ఇక్కడ దాకానే ఉంటుంది. మేబీ నాభి నుంచి భృకుటి దాకా క్షీణించిపోయి ఉంటుంది. విశాలత్వం ఉండదు కోపం వచ్చినప్పుడు. ఏ ఉద్వేగం వచ్చినా సరే విశాలత్వం తగ్గిపోతుంది. ఫస్ట్ థింగ్ అదే అయిపోతుంది, షింక్ అయిపోతాం మనం. స్పిరిచువాలిటీ అంటే వైడన్ అవ్వాలి, ఆ విశాలత్వంలో ఉండాలి మనం. సహజంగా విశాలంగా గోచరిస్తుంది. ఎందుకంటే నిజమైన మానసిక సత్తా, నిజమైన ప్రాణిక సత్తా, నిజమైన భౌతిక సత్తా మన శరీరంతో పరిమితం కాక ఎంతో విశాలమైనవి. ఇందాక మనం చెప్పుకోవాలి కొండపల్లి బొమ్మల గురించి. ఈజ్ ఎక్స్ప్లెయినింగ్. ఒక రకమైన తటస్థ స్థితి ఏర్పడుతుంది. దుఃఖము సుఖము ఇవన్నీ ఉండవు. నెమ్మదిగా ఏవైతే మనకి స్థితప్రజ్ఞుడు ఎట్లా ఉంటాడంటే శ్రీకృష్ణుడు అక్కడ ఇచ్చిన ఉదాహరణలు అన్నీ నెమ్మదిగా మనలో చోటు చేసుకుంటూ ఉంటాయి. ఏం చేస్తాం, ఇది కొద్దిగా టైం పడతాయి కానీ అవుతాయి. వీ జస్ట్ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వీఆర్ పేషెంట్. డిటాచ్మెంట్ వస్తుంది, సాక్షిభావన వస్తుంది, తటస్థ స్థితి వస్తుంది, సపరేషన్ వస్తుంది, ఇంటిమసీ విత్ ద డివైన్. It is by virtue of inner consciousness that the outer can awaken to the divine influence. ఇందాక జపం అనుకున్నాం. మొన్న ఒక ఆవిడ ఇక్కడికి వచ్చారు, ఆవిడతో మాట్లాడుతూ ఉంటే నాకు అమ్మవారి నామం నిరంతరం నడుస్తూ ఉంటుందండి. నేను ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా సరే ఆ నామజపం అలా నడిచిపోతూ ఉంటుంది. మనకు కూడా ఆ డెవలప్మెంట్ టైం పడుతుంది. కానీ ఒక అమ్మాయి ఇలాగే అమ్మ దర్శనానికి అప్పుడు క్యూ ఉండేదన్నమాట. అమ్మ ఆవిడ ఎలా భరించారు బాబాయ్, 300 మంది 400 మంది బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఆశ్రమైటు ఆయన వెళ్ళేవాడు కాదు అమ్మ దర్శనానికి. ఆశ్రమైట్ అయ్యేవాడు. ఒక ఆయన అడిగేట, అదేమిటి నువ్వు అమ్మ దర్శనానికి వెళ్ళవేమిటి అంటే, నువ్వు ఎప్పుడన్నా కుర్చీలో కూర్చుని 300 మందిని ముట్టుకున్నావా అన్నట్టు. ఎంత చికాగ్గా ఉంటుంది, ఎంత విసుగ్గా ఉంటుంది. వచ్చేవాడు అందరేమో మరకటాలు, ఈవిడేమో అమ్మ. కెన్ యూ ఇమాజిన్? నేను ఒక్కడి తగ్గినట్టేలే అని చెప్పేసి నేను అడగట్లేదు అన్నట్టు. సరే, అదొక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏమిటంటే, ఒక అమ్మాయి ఇలాగే లైన్లో ఉంచుతుంది. ఇప్పుడు అమ్మ అక్కడ ఉంది, కనబడుతుంది, లైన్ ఇట్లా వెళ్తుంది. ఈ అమ్మాయికి అమ్మ పేరు జపం చేసుకోవడం అలవాటు, మానసికంగా మదర్ 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 నడుస్తూనే ఉంటుంది. అది గమనించింది ఏమిటంటే, ఆవిడ అక్కడికి వెళ్ళేసరికి మదర్కి ఈవిడ మాట వినపడుతుంది. తరచూ మదర్ ఈవిని చూస్తుంది. ఆవిడ అంతరంగికంగా చేసే జపం ఆవిడికి పిలుపు. ఆ పిలుపుకి ఆవిడ ప్రతిస్పందిస్తుంది భౌతికంగా. ఆంతరంగికంగా ఎంత జరుగుతుందో మరి అలవాటు చేసుకుంటే ఇట్ విల్ ఆల్ హెల్ప్ అస్ ఇన్ ఆల్ అవర్ సాధన, ఇన్ ఆల్ అవర్ డిఫికల్టీస్. సో ఇక్కడ 1-2 నిమిషాలు నేను ఇంకా ఈ ఆంతరంగిక చైతన్యం గురించి మాట్లాడతాను. మనం ఆంతరంగిక చైతన్యం గురించి స్ఫురణ పెంచుకోవడం ఎలాగా అంటే, మనము ఏ వైబ్రేషన్స్లో ఉన్నామో ప్రతి గంటకి ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. నా న్యాచురల్ వైబ్రేషన్ ఏమిటి ఈ క్షణంలో? ఏదో యాజిటేషన్ వచ్చింది, ఫోన్ కాల్ వచ్చింది, దెబ్బలాడైంది, ఫోన్ పెట్టేసేయండి, కళ్ళు మూసుకోండి. న్యాచురల్ వైబ్రేషన్ ఏమిటి? ఎనర్జీ ఎక్కడ కేంద్రీకృతమైంది? ఎనర్జీ బహుశా ఇక్కడెక్కడో కేంద్రీకృతమైంది, లేకపోతే ఇక్కడెక్కడో కేంద్రీకృతమైంది. అలసట ఉన్నప్పుడల్లా ఇక్కడికి వచ్చేస్తాం మనం. భయం ఉన్నప్పుడు ఇక్కడికి వస్తాం మన బొడ్డు దగ్గరికి. డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మన ఓరా కనుక ఎవరన్నా గీస్తే అదేదో షాక్ కొట్టిన వాడికి లైన్లు ఉన్నట్టు ఉంటాయి మన ఓరా చుట్టూతాను. ఇదంతా మన వైబ్రేషన్స్. మనము మన ఆంతరంగిక సత్తా యొక్క టెంపరేచర్ ఏమిటి అంటే మన వైబ్రేషన్స్. సో వైబ్రేషన్స్ అంటే మనందరికీ తెలుసు కదా, మనలో ఉండే స్పందనలు. ఆ వైబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయనేది మనం రోజుకి 10 సార్లు చెక్ చేసుకుని దాంట్లో పీస్ కావాలి అనుకుంటే మనం ఆంతరంగిక చైతన్యంలో ముందుకు వెళ్ళిపోతున్నట్టు. ఇది అప్పుడు నెమ్మదిగా డెన్సిటీ పెరుగుతుంది మన ఆంతరంగిక చైతన్యానికి. ఇందాక మనం సైజ్ గురించి మాట్లాడాం, ఇప్పుడు డెన్సిటీ గురించి మాట్లాడుతున్నాం. ఆ విస్కాసిటీ పెరుగుతుంది, థిక్గా అయిపోతుంది అన్నమాట. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద ప్రెజెన్స్. ఇది లూజ్గా ఉండి హోల్స్ ఉంటే ఉపయోగం లేదు ఆంతరంగిక చైతన్యాన్ని. మనం ఎంతసేపు దాంట్లో నిలబడతామో అక్కడ మన చైతన్యం దృఢపడుతుంది, బాగా డెన్సిటీ పెరుగుతుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు వీ విల్ బీ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ ద అవుటర్ కాన్షియస్నెస్. యాక్చువల్గా వైబ్రేషన్స్ మీద దర్ ఇస్ అ హోల్ అనదర్ సబ్జెక్ట్ ఆఫ్ 1 hour విత్ ఎగ్జాంపుల్స్. అది మనం చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ సెషన్ నుంచి వీ విల్ ట్రై టు మూవ్ డైరెక్ట్లీ ఇంటూ సైకిక్ బీయింగ్, ఇంటూ ద
చైత్య పురుషుడు గురించి నెక్స్ట్ సెషన్ నుంచి మనం చెప్పుకుందాము. ఆ తర్వాత చివరిలో టైం ఉంటే మళ్ళీ వైబ్రేషన్స్ టచ్ చేద్దాము, అమ్మ ఎట్లా నడిపిస్తే అట్లాగా. సో ఇక్కడితో ఇవాల్టి సత్సంగం మనం కంప్లీట్ చేద్దాము. ఒక 2 నిమిషాలు మనం కళ్ళు మూసుకుని అమ్మకి మన అంతఃసత్తా గురించి, మన స్ఫురణ, మన స్పృహ చక్కగా పెరగాలని, ఆ అవగాహన మనకి రావాలని నెమ్మదిగా మన చైతన్య కేంద్ర బిందువు మొత్తము బాహ్య చైతన్యం నుంచి అంతః చైతన్యంలో స్థిరపడాలని ప్రార్థించుకుందాం. కొద్దిగా మీరు కంఫర్టబుల్గా కుర్చీలోనే కూర్చుని కొద్దిగా చేతులు ఫ్రీ చేసుకోండి. మన అరచేతులు ఆకాశం వైపుకి పెట్టి కొద్దిగా అంతర్ముఖం అయ్యే ప్రయత్నం చేయండి. టేక్ ఎ డీప్ బ్రెత్. పూర్తిగా శ్వాస నాభి దాకా పీల్చుకుని ఒక్క క్షణం ఆపి పూర్తిగా మళ్ళీ వదిలేసేయండి. ఇలా ఒక 2-3 సార్లు పూర్తిగా శ్వాస పీల్చుకుని ఒక 2 క్షణాలు 3 క్షణాలు ఊపిరి అలా ఆపి మళ్ళీ పూర్తిగా వదిలేసేయండి. స్టమక్ ఎంటీ అయిపోయేదాకా, పూర్తిగా లోపలికి వెళ్ళిపోయేదాకా పొట్ట. మీ అరచేతుల్ని గమనించండి. ఇక్కడ ఏదన్నా చలనం కనపడుతుందా, తరంగాలు కనపడుతున్నాయా? మన చేతి వేళ్ల చివరి భాగం, ఫింగర్ టిప్స్ అంటాం కదా, ఫింగర్ టిప్స్లో ఏమైనా సెన్సేషన్స్ ఉన్నాయా? మళ్ళీ ఒక పూర్తి శ్వాస పీల్చుకుని వదిలేసేయండి. మన చుట్టూ మన అంతఃసత్తా, ఆరా అనండి, ఇన్నర్ బీయింగ్ అనండి, సటిల్ ఫిజికల్ అనండి, ఇదంతా ఉంటుంది మన చుట్టూతా. అది మన అరచేతిని చెయ్యిని తీసుకుంటే దానికి మళ్ళీ ఒక 5-6 అంగుళాలు లేకపోతే ఒక అడుగో, మన చుట్టూ ఒక బబుల్ ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఒక బుడగ మన చుట్టూ ఉన్నట్టు, మన దేహం రూపంలో ఒక కవర్ లాగా వేస్తే, ప్యాకేజింగ్ కవర్ వేస్తే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అది. కానీ పెద్దదిగా ఉంటుంది. మీరు కొద్దిగా ఇంకా మీ కాన్సన్ట్రేషన్ని 3వ కంటి భ్రుకుటి దగ్గరికి తీసుకొచ్చి పూర్తిగా అంతర్ముఖమయ్యే ప్రయత్నం చేయండి. ఇక్కడ నిలబెట్టండి మీ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు నెమ్మదిగా 2 చేతులు ఎత్తి, ఇందాక అర్ధ నమస్కార ముద్ర చూపించాను కదా మీకు, అక్కడి దాకా తీసుకొచ్చి మీ ఫింగర్ టిప్స్ దగ్గర మీకు ఏమైనా సెన్సేషన్ అవుతోందా? ఈ 2 చేతులు ఒకదాని వైపు ఒకటి పెట్టి కొద్దిగా దగ్గరికి తీసుకొచ్చి కొద్దిగా దూరం తీసుకెళ్ళండి. 2 అరచేతులు ఒకదానికొకటి కనపడేటట్టు మీ భుజం హైట్లో తీసుకొచ్చి దగ్గరికి తీసుకొచ్చి దూరం తీసుకెళ్ళండి. అక్కడ ఏదన్నా మీకు సెన్సేషన్స్ కనపడితే వాటిని గమనించండి. మీరు ఆ అరచేతులు ఒకదానికొకటి ఫేస్ చేయాలి, ఒకదానికొకటి ఎదురుబెదురుగా ఉండి కొద్దిగా దీనికి తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళండి.
కళ్ళు మూసుకునే ఉంచండి వీలైనంత వరకు. మీకు స్పృహ కొద్దిగా ఇంటెన్స్గా ఉంటుంది కళ్ళు మూసుకుంటే. 2 బుడగలు ఒకదాంట్లోకి ఒకటి వెళ్ళి బయటకు వస్తున్న ఫీలింగ్ రావచ్చు, లేకపోతే ఏదో 2 చేతుల్ని దూరం పుష్ చేస్తున్నట్టు ఫీలింగ్ రావచ్చు. ఇది మన ఆరా అన్నమాట. నెమ్మదిగా తెలుస్తుంది మనకి. విశాలంగా చేయండి. చేతుల్ని ఎంత వెడల్పు చేయగలిగితే అంత నెమ్మదిగా దగ్గరికి తీసుకురండి. మళ్ళీ తొందరపడద్దు. నెమ్మదిగా ఎక్కడో అక్కడ మీకు కొంతమందికి అక్కడ ఎలక్ట్రికల్గా చిన్న స్ఫురణ తెలుస్తుంది ఫింగర్ టిప్స్లో. లేదు కొంతమందికి క్లియర్గా 2 బుడగలు చేతిలో పెట్టుకుని ఆ బుడగల్ని మనం తోస్తున్న ఫీలింగ్ వస్తుంది ఒకదాని మీద ఒకటి. ఇది మన చుట్టూ ఉన్న మన సటిల్ ఫిజికల్ అన్నమాట. చేతులు మళ్ళీ నెమ్మదిగా యథాస్థానానికి తీసుకొచ్చేయండి. మళ్ళీ ఒకసారి చక్కగా మదర్ని మనసులో ధ్యానించుకుని మన అంతఃచైతన్యాన్ని దృఢపరిచి మన అంతఃచైతన్యానికి మన బాహ్య చైతన్యాన్ని నెమ్మదిగా పరివర్తన చేసే శక్తిని ఇవ్వమని ప్రార్థిస్తూ ఆవిడ కృతజ్ఞతలు చెప్పుకుందాము. సర్వం శ్రీ మాతారవింద చరణ కమలార్పణమస్తు.